ఆత్మ అనేది ఒకే వ్యక్తికి సంబంధించిన మాటలు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో సమాచారం రాబడింది. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడుటయు దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చుటయు చూచెను. దేవుని ఆత్మ దిగి వచ్చుట, పావురం వలె దేవుని ఆత్మ దిగి వచ్చుట. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మార్కు సువార్త 1వ అధ్యాయం 9వ వచనం నుండి, ఆ దినంలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యొర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. వెంటనే ఆయన నీళ్ళ నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగి వచ్చుటే చూచాను. కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కడే, వేరు వేరు కాదు. మత్తయి సువార్తలో దేవుని ఆత్మ క్రీస్తు ప్రభు మీదకి వచ్చాను అని రాబడింది. మార్కు సువార్తలో పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చినట్టు రాబడింది. కాబట్టి పరిశుద్ధాత్మ పావురం వల్ల వచ్చినట్టు చెప్పబడింది, దేవుని ఆత్మ పావురం వల్ల వచ్చినట్టు చెప్పబడింది. కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కటే అనే సంగతి సందేహాలు అక్కడ అంగీకరించాల్సిన అవసరం లేదు. దాని మీద ఎవరికి కొంచెం అనుమానం ఉందంటే అందుకని దాన్ని చూపించాను. దేవుని ఆత్మయే పరిశుద్ధాత్మ. ప్రభువైన యేసు బాప్తిస్మం పొంది బయటకు వచ్చి నీళ్ళలో నుంచి బయటకు వచ్చినప్పుడు మత్తయి అన్నాడు, దేవుని ఆత్మ పావురం వల్లే వచ్చాడు అని చెప్పాడు. మార్కులు అన్నాడు, పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి వచ్చాను అని రాబడింది. కాబట్టి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒక్కటే, ఒక్కని గురించిన సమాచారమే అది, వేరు వేరు వ్యక్తులు కాదు. కాబట్టి మనం ఉదయం మాట్లాడుకున్నట్టు ప్రభువైన యేసు దేవత్వం కలిగిన వాడు, నిత్యత్వంలో దేవునితో ఉన్నవాడు, దేవుని ఆలోచనలకు రూపకల్పన కల్పించిన వాడు. సృష్టి దేవుడు భూమి ఆకాశం సృజించాలనే దేవుని ఆలోచనకు రూపం ఇచ్చినవాడు ప్రభువైన యేసు అని తండ్రి తను స్వయంగా చెప్పాడు. మరియు ప్రభువా, నీవు ఆదియందు ఆకాశం భూమికి పునాదులు వేస్తువే. పునాదులు వేసింది ఎవరంతా? క్రీస్తు ప్రభు అని ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు స్వయంగా. నువ్వు ఆదియందు భూమికి పునాదులు వేశావు, ఆకాశం కూడా నీ చేతి పనులే అని, భూమి ఆకాశాలు క్రీస్తు ప్రభుకి చేతి పొందని భూమి ఆకాశం సృజించే మనసు ఆలోచన కలిగిన దేవుడు మాట్లాడాడు. నాకు ఆలోచన వచ్చింది, ఆయన క్రియారూపం చేశాడు అన్నాడు. కాబట్టి దేవుని ఆలోచనలకు క్రియారూపం ఇచ్చిన వాడు క్రీస్తు ప్రభు అని, కొలతలు వేసిన వాడు పరిశుద్ధాత్మ అనే సంగతి మీకు గ్రంథంలో చూపించాను. దేవుని ఆత్మన పరిశుద్ధాత్మన ఒకటే. ఆయనకి యెహోవా ఆత్మ అని పేరు కూడా ఉంది. ఆయన పేర్లలో అనేకమైన రకాలు గ్రంథంలో ఇలా తెలియజేయబడ్డాయి. సత్యస్వరూపి ఆత్మ అన్న ఆయనే. యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో పరిశుద్ధాత్మకు ఆయా పేర్లు సూచించబడ్డాయి. యెషయా గ్రంథం 11వ అధ్యాయం క్రీస్తు ప్రభు మీదకి వచ్చిన ఆత్మను గురించి మాట్లాడుతూ, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టిన మొదటి నుండి వారి వేళ్ళ నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవాలో భయభక్తులు పుట్టించే ఆత్మ అతని మీదకి నిలిచును. కాబట్టి బాప్తిస్మం వచ్చిన ఆత్మల గురించి ప్రత్యేకించి అతను తెలియజేశాడు. మత్తయి దేవుని ఆత్మ అన్నాడు, మార్కు పరిశుద్ధాత్మ అన్నాడు. దానిని వివరించుతూ యెషయా ఇంకా అనేక పేర్లు తెలియజేశాడు. కాబట్టి పరిశుద్ధాత్మకు సంబంధించిన కార్యక్రమాలు అవి.
నేను మీకేం తెలియజేసినంత ప్రాముఖ్యంగా నిరాక్షేపంగా ప్రభువుని యేసు దేవత్వం కలిగిన వాడు. దేవత్వం స్వయంగా తనకు అది ఆరోపింపబడిన దేవత్వం కాదు. మోషేకు దేవత్వము ఆరోపింపబడింది. దేవత్వం లేని మోషేను దేవుడు ఫరోకు దేవుడిగా నియమించాడు. అలా నియమించే అధికారం దేవుడు తనకే ఉంది, పరలోకమంది దేవునికి మాత్రమే ఉంది. కాబట్టి అధికారంతో నిర్గమాకాండ 7:1 మనం చూసినట్టుగా నేను నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని అన్నాడు. నియమించే అధికారి ఫరోకు దేవునిగా, దేవత్వం లేని మోషేను ఫరోకు దేవునిగా నియమించాడు. దేవత్వం కలిగిన క్రీస్తు ప్రభువును అపోస్తలుల కార్యం 2:36 మీరు సిలువేసిన ఇయర్స్నే దేవుడు క్రీస్తుగాను ప్రభువుగా నియమించను. కాబట్టి క్రీస్తుగాను ప్రభువుగా నియమించాడు. కాబట్టి క్రీస్తు మనకేమై ఉంటాడు? దేవుడు నియమించిన ప్రకారం క్రీస్తు మనకు ప్రభు అయి ఉంటాడు. 1 కొరింథీ 8 మరి పాత వచ్చిన మరొకసారి క్రీస్తు మరియు మన క్రీస్తు ప్రభు అయి ఉంటాడు. దేవత్వం కలిగిన క్రీస్తును దేవుడు మనకు ప్రభువుగా నియమించాడు. కాబట్టి 8:6 మనకు పాత సంగతి మనకు ప్రభువు మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి ఒక్కడే. దేవుడు మనకి ఆయన తండ్రి అనే దేవుడే దేవుడు మనకు. క్రీస్తు ఏమై ఉంటాడు? క్రీస్తు ఏమై ఉంటాడు? ఆయన మనకు ప్రభు. నియమించిన వాడు ఎవడు? తండ్రి దేవుడే నియమించాడు ఆయన ప్రభువుగా. నాకు గొడవ అర్థం ఉంటున్నా? ఈ సంగతి మీరు ఇలాగ జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుబాబు దేవుడు కదా, సగాదాడొద్దు. కాదన్న దౌర్భాగ్యుడావుడు. తండ్రి తానే చెప్తుంటే మరియు దేవా అని ఆయన పిలుస్తుంటే నోరారా ప్రభువును కృష్ణబాబుని గురించి మరియు దేవా అని ఆయన పిలుస్తుంటే దేవుడు దేవత్వం లేని వాడని అలా అంటారు. కానీ మనకేమై ఉన్నాడు అనేది చేసి మనసున్నారు. దేవత్వము నిత్యత్వము దేవునితో ఉండి సృష్టి చేసిన కృష్ణుడు మనకేమై ఉంటాడు? ఆయన దేవుడే మనకేమై ఉంటాడు? మనకు దేవుడే ఉండడు. మనకు దేవుడు ఒక్కడే, తండ్రి దేవుడు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తు ప్రభు మనకు ప్రభువుగా అనుగ్రహించబడ్డాడు. క్రీస్తు ప్రభుకు దేవత్వం లేక కాదు. గ్రంథం ఆయన్ని పరిశుద్ధాత్మ అయిన మహాదేవుడిని సంబోధించింది. తీతు పత్రికలో 2వ అధ్యాయం. తీతు పత్రిక 2వ అధ్యాయం. మహాదేవుడును అది వచ్చిన చెప్పాలికే 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు క్రీస్తు మనకేమవుతాడు? మనకు రక్షకుడే ఉంటాడు. ఆయన అసలు మహాదేవుడు మనకు రక్షకుడిగా ఏర్పాటు చేయబడ్డాడు. ఈ సంగతి మీరు మాటలకు జాగ్రత్తగా గుర్తించాల్సిన అవసరం ఉంది. మహాదేవుడును మన రక్షకుడు అయిన మనకు మహాదేవుడు అనలేదే. ఆయన మహాదేవుడు మామూలుగా, మనకు రక్షకుడు. మనకేమంటాడు? క్రీస్తు మనకు రక్షకుడే ఉంటాడు. దేవా వాస్తవమే, దేవత్వం కలిగిన వాడే, ఆయన మహాదేవుడే. కానీ మనకు రక్షకుడు అయి ఉంటాడు, మనకు ప్రభు అయి ఉంటాడు. ఆయన నియమించిన రూపం అలాంటిది. ప్రత్యేకించి 9:5 సమాన యేసుని గురించి మరొక విశేషమైన సమాచారం. 9:5 మరియు శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టెను. వీరు సర్వాధికారి అని దేవుడు నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి చెప్పాడు, స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు అనేదో గుర్తుపెట్టుకో. మాటలుగానే ఉపయోగించాలి, గంధం ఉపయోగించినట్టు. స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆరాధనకు పాత్రుడై ఉన్నాడు అనలేదు. క్రైస్తవులు క్రీస్తు ప్రభువును ఆరాధన చేయరు. ఆరాధన చేసేవాడు క్రైస్తవులు కాదు, క్రీస్తు ప్రభువును ఆరాధన చేసేవాడు. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రైస్తవులు క్రీస్తు ప్రభువును ఆరాధన చేయరు. క్రైస్తవులు దేవుని ఆరాధన చేస్తారు.
క్రీస్తు ప్రభుని సేవిస్తారు. గ్రంథం చెప్పిస్తాను, సేవించటం వేరు, ఆరాధించటం వేరు. మాటలు ఉపయోగించిన పద్ధతి గ్రంథం పరిశుద్ధాత్మ తెలియజేసిన సంగతులు వేదం జాగ్రత్తగా నువ్వు చూడాల్సిన అవసరం ఉంది. దేవత్వాన్ని గురించి సరైన అవగాహన లేకుండా నీకు నిత్యత్వం ఉండదు, గ్యారంటీ. అద్వితీయ సత్యదేవుడు అని నిన్ను నీరు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుంటాయే వాళ్ళెవరో తేటగా తెలియాలి, నీకు ఎరగాలి. అడ్రస్ కనుక్కున్నంత మాత్రం ఎదిగినట్టు కాదు, పేర్లు తెలిసినంత మాత్రం ఎదిగినట్టు కాదు, వృత్తులు అర్థమైనట్టు మాత్రం ఎదిగినట్టు కాదు. ఎదిగినట్టు వ్యక్తిత్వం ఏంటి, వారి వాస్తవం ఏంటి, పని ఏంటి, వారు ఏమై ఉన్నారనే సంగతి జరుగుతుంది చాలా ప్రాముఖ్యంగా అవసరమైంది. అందువలన ప్రభు అయిన యేసు మనకు ప్రభుగా నియమించబడ్డారు. దేవత్వం కలిగి మహాదేవుడయుండి సర్వాధికారి దేవుడైన క్రీస్తు ప్రభు మనకు ప్రభువుగా నియమించబడ్డాడు. ప్రభువుగా నియమించడానికి ఆయనకు మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి తర్వాత ఆలోచించేద్దాం. ఆరాధన దేవునికి చెందాలి. ఆరాధించుట దేవునికి చెందే కార్యక్రమం. అది క్రీస్తు ప్రభు నోట తండ్రి పలికించిన మాటలు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆరాధించుట. యోహాను సువార్త 4వ అధ్యాయం కాలంలో చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మళ్ళీ మనం చూసిన 22వ వచనం నుండి మరోసారి 21వ వచనం మరోసారి చదువుతాం. సమర స్థితితో ప్రభు నిలిచి మాట్లాడుతున్నాడు. అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద తండ్రిని ఆరాధింపరు. ఎవరిని ఆరాధించరు? తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము, నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేస్తున్నారు, మాకు తెలిసిన దాన్ని ఆరాధన. నేను కూడా ఆరాధకుండే, మాకు తెలిసిన దాన్ని ఆరాధన చేస్తున్నాం. రక్షణ ఇద్దరులోంచి కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు. ఎవరిని ఆరాధించాలి? తండ్రిని ఆరాధించే కాలం వస్తుంది. తండ్రి దేవుని ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంలో తండ్రిని ఆరాధించే కాలం వచ్చినది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. అది తండ్రి కోరిక. తండ్రి కోరిక ఏంటంటే, నాయనా నాకు ఆరాధకులు కావాలి, చెప్పుపోయి నన్ను ఆరాధించేవాళ్ళు కావాలి. ఆరాధించేవాళ్ళు ఆత్మతో సత్యంతో ఆరాధించేవాళ్ళు కావాలి. యూదుల లాంటి ఆరాధకులు నాకు వద్దు, సమరయులు లాంటి ఆరాధకులు వద్దు. సమరయులు తమకు తెలియగానే ఆరాధన చేస్తుంటారు. యూదులు ఒక్క చక్రంగా ఆరాధన చేస్తుంటారు. నీవు ఆరాధకుడివే, నాకు తెలిసి ఆరాధన చేస్తావు కరెక్టే, కానీ నాకు ఆరాధకులు కావాలి, నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధన చేసేవాళ్ళు కావాలి. నా కోరికని కాదు, నా కోరికగా చెప్పు మానవ జాతికని పరమానంద దేవుడు క్రీస్తు ప్రభు ద్వారా మాటలు పలికించాడు. ఆరాధన క్రీస్తు ప్రభు దేవునికి చెందాల్సిన అవసరం ఉంది. క్రీస్తు ప్రభును క్రైస్తవులు ఆరాధించారు. క్రైస్తవులు దేవుని ఆరాధన చేస్తారు, ప్రభువుని ఆరాధించారు. క్రీస్తు ప్రభుని ఏం చేస్తారు? క్రైస్తవులు క్రీస్తు ప్రభుని ఏం చేస్తారే? ఇసురు పడేస్తారా? క్రైస్తవులు ఏం చేస్తారు? క్రీస్తు ప్రభుని ఏం చేస్తారు? మీరేం చేస్తున్నారు అది చెప్పండి. పోనీ ఏం చేస్తున్నారు తెలిస్తే కదా, చేస్తే కదా తెలిసేది. మీరేం చేస్తున్నారు క్రీస్తు ప్రభు నాకు చెప్తే మీరు చేస్తున్న సంగతి నాకు అర్థమవుతుంది. ఏం చేస్తున్నారు క్రీస్తు ప్రభుని? మీరు ఆరాధన చేస్తున్నావా? చెప్తాను గొడవ. క్రీస్తు ప్రభుని ఆరాధన చేయరు క్రైస్తవాన్ని కదా క్రమం చెప్తండి. ఆరాధన చేసేది తండ్రిని ఆరాధన చేస్తారు, దేవుని ఆరాధన చేస్తారు. దేవుడు తండ్రి. రైతుల మనం ఆలకించండి. నిర్గమకాండం 6వ అధ్యాయంలో తోటి దయచేసి జాగ్రత్తగా ఆలోచించి విచక్షణ జ్ఞానంగా గ్రంథాన్ని చేతగా 6వ అధ్యాయంలో దేవుడు సకల యుగములో రాజయ్యుండి అక్షయుడు, క్షీణత లేనివాడు, అదృశ్యుడు, కంటికి కనబడినవాడు, అద్వితీయుడు,
అద్వితీయుడు అంటే రెండవ లేనివాడు. ద్వితీయ రెండవ, అద్వితీయ రెండవది లేని, అది అద్వితీయుడు అంటే. రెండవది లేని దేవుడు. ఆ దేవత్వము ఆరాధన ఒక్కరికే చెందాలి. రెండవది లేని, 3 సార్లు తాడు కావాలి. తండ్రి కుమారు పరిశుద్ధాత్మ 3 సార్లు తాడు కాదని దేవత్వం. దేవుడు దేవుడే, ఆయన అద్వితీయుడు. అద్వితీయుడు అంటే రెండవ లేని అద్వితీయుడు. అద్వైత వేదాంతం దగ్గరికి వెళ్తే నీకు సంగతి చెప్తాడు. అద్వితీయుడు అంటే అసలు లేని సంగతి ఏంటో చెప్తున్నాడు అడిగి చెప్తాడు. రెండవ లేని అని అర్థం అద్వితీయుడు. దేవుడు అద్వితీయ సత్యదేవుడు అని ఎవరు చెప్పారు? ప్రభువుని ఇష్టానుసారం చెప్పాడు. అద్వితీయ సత్యదేవుడు నువ్వే. నేను నీకు ఇంకొక మార్పు కాదు. అద్వితీయ సత్యదేవుడు అని నీవు పెద్దలు యేసుక్రీస్తు నన్ను నిత్యజీవాన్ని చూస్తాను. కాబట్టి దేవుడు అద్వితీయుడు, తనకు తానే అయ్యున్నవాడు, సాటి అయిన వాడు లేనివాడు. అద్వితీయుడు సత్యదేవుడు. అద్వితీయ సత్యదేవుడు ఆరాధనకు పాత్రుడు. ఆయన ఏమన్నారంటే గ్రంథంలో పితరులేఖంలో ఏమన్నారంటే, నిర్గమకాండం 6వ అధ్యాయం, ఆయన సొంతంగా చెప్పుకున్నాడు. నేను చెప్పే కథ కాదు ఇది, దేవుడు తన్నాడు చెప్పిన కథేనండి. 6వ అధ్యాయం 2-3 వచనాల్లో, మరియు దేవుడు మోషేతో ఇట్లా నేనే యెహోవాను. అప్పుడు ఆయన పేరు చెప్పుకోండి ప్రత్యేకించి. నువ్వు ఉన్నవాడును అనువాడును, నేను ఉండేవాడిని రా అన్నాడు. అంటారు ఉన్నవాడును అనువాడు, నేను ఉండేవాడిని, నా పేరు అది. నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరున, నేను సర్వశక్తి గల దేవుడు అనే పేరున అబ్రహాము ప్రత్యక్షమైతేనేది సంగతి. నా పేరు వాళ్ళ సర్వశక్తి గల దేవుడు అనేవాళ్ళు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఏమనేవాళ్ళు అంటే సర్వశక్తి గల దేవ అని అనేవాళ్ళు. నన్ను మీరేమంటున్నారు? నా పేరు పెట్టి పిలుస్తున్నారు. నా పేరు యెహోవా. యెహోవా నా నామమున నేను వారికి తెలియబడ్డాను. ఇశ్రాయేలుకు తెలియబడిన నామం అది. క్రైస్తవులకు ఎలా తెలియబడ్డాడంటే తండ్రి అని తెలియబడ్డాడు. పితృయుగంలో సర్వశక్తి గల దేవుడును, ధర్మశాస్త్రంలో యెహోవా ఆ పేరు పలక నాకు కొంచెం దడుపు, అంత ఈజీగా పిలవలేను ఆ పేరుతో. ఎందుకంటే నా పేరు వ్యర్థంగా వాడకూడదురా అన్నాడు. వ్యర్థంగా వాడేవో నిర్దేశం అనకూడదు అని పేరు పేరుతో కూడా నాకు శక్తి సామర్థ్యం ఉండదు. అందుకని వెనక ముందు టచ్చిట్లాడుతూ మాట్లాడుతుంటా. ఎందుకంటే అది ఒరిజినల్ పేరు కాదు. యెహోవా అని రాయబడిన పేరు ఒరిజినల్ పేరు కాదు. ఎందుకంటే ఆ పేరుతో మనం పిలవలేం. నేను గతంలో మీకు చెప్పాను, క్రైస్తవులు అంటే సకల జాతుల వారు ఉచ్చరించడానికి హల్లులను పలకలేరు. హల్లులు పలికే నాలుగు మనకు లేదు. అచ్చులు కలిపి హల్లులతో మాట్లాడతాం. వా అనేది హల్లు అచ్చు కలిస్తే వా అవుతుంది. అలాగున హల్లులుగానే మాట్లాడగలిగిన దమ్ము, శక్తి, జ్ఞానము, నాలుక మనకు లేదు. కాబట్టి పరమదేవుడు నీ పేరు ఏమని రాస్తుంటారంటే, బోర్డుని చూపించేవాడిని కాబట్టి నోట్తో చెప్పేస్తున్నా, YHWH అంటారు, టెట్రాడ్ అంటారు. YHWH పట్టాడు ఎలా పలుకుతావా? కుదరదు, అంతే నోరు మూసుకున్నా నేను నోరు మూసిన కారణం అది మనం పలకగలిగిన నామం కాదు. అది ఇశ్రాయేలు పలికే నామం. వాడి భాషలో వాడు పలకగలరు. ఏదో నిర్ణయించాను, నాకు తెలియదు, సంబంధం గొడవలేదు. పలకడానికి కుదరదు కాబట్టి పరమం దేవుడు ఏం చెప్పండి, నా పేరు మీరు ఎలాగ ఉచ్చరించలేరా అని చెప్పారా, నా పేరు నన్ను తండ్రి అనండి అన్నాడు. అది కాదు. అసలు దేవుడు అంటే ఎవడో, అసలు నా నామం ఏంటి, ఎవరు అలా ఉచ్చరించాలనే సంగతి నీకు తెలియపోయి దేవుడి గురించి నీకేం తెలుసు? అసలు దేవుడి గురించి మాట్లాడే హక్కు అధికారం నీకు ఉంటుందా? చెప్పేసాను తామస్వయంగా. నేను మోషే
అబ్రహాం ఇస్సాకు యాకోబులకి నా పేరేం చెప్పాను తెలుసునా? సర్వశక్తి దేవుడు అని చెప్పాను. వాళ్ళు అప్పాలపించారు. నేను నాకు పేరు చెప్పాను మీకు అన్నాడు. ఏం పేరు అన్నది? ఉండువాడు నా పేరు నాది అన్నాడు. ఆ పేరు నువ్వు బలతావు అంటే నేను బలకలేను, మొదట ఉండువాడు అని చెప్పేశాను. YHWH అని పేరే. అన్ని జనులు పలకలేరు కనుక పరమదేవుడు ఏం చేశాడంటే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన తండ్రి అనే పేరున క్రైస్తవులకు బయలుపరచబడిన వాళ్ళు దేవుడు. నల్ల చదువు అదే కథ. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఏమి లజ్జ మారవచ్చుందో, ఇంకా వేరే దేవుడి పేరు లేదో. నువ్వు చెప్పే పేరు క్రైస్తవుల దేవుడి పేరు కాదు, యూదుల దేవుడి పేరు. అది ఆవిడ ప్రత్యక్షమైన నామం అది. కానీ నీకేదో పెద్ద పేరు తెలిసినట్టుగా ఏదో మనకు వాడుతుంటావు. అది ఆ పేరేనా నిజం? కానీ అది మరి నీకు పలకలేవు కదా, నీకు చెప్పిన నువ్వు పలకలేరా నన్ను తండ్రి అను అన్నాడు. అంతే. మనకందరికి ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఇంకో పేరు పెట్టకూడదు. తండ్రి భూమి ఎవరికి పేరే కదా. తండ్రి నేను ఒక్కడారా, భూమి ఎవరికి తండ్రి అని పేరు పెట్టద్దు అన్నాడు. అంతే. కరెక్టే కదా. భూమి తండ్రి ఎవరికి పేరు పెట్టద్దు. ఎందుకంటే నేను ఒక్కడే తండ్రిని, ఇంకొకటి తండ్రి అయితే వాడైపోతే నా స్థలం తీసుకుంటాడు. తండ్రిని ఎవరికి పేరు పెట్టాడు వాడు దేవుని స్థానం తీసుకుంటాడు అన్నమాట. ఈ భ్రష్టులు అందరూ పెట్టారు. మా పిల్లోడికి క్యాథలిక్ స్కూల్లో సీట్ నిరాకరించింది ఒకే కారణం. నేను పోయాను, నమస్కారం చేశాను, సార్ అంటూ మర్యాదగానే మాట్లాడాను. వాడు నేను ఆ తండ్రి అని పిలవలేదని నో అనేసాడండి. అనలేదు. ఎవరు మా కోటు బీయలేదని అండి, ఆ కోటు బీయలేదని నో అనేదాన్ని. కాబట్టి నేను అనలేదు. ఇంకొకటికి నాకు ఆ పేరు పెట్టలేను. నా దేవుడు నా ఆరాధ్యం అది నా తండ్రి. కాబట్టి పేరు పెట్టొద్దు అన్నాడు. నేను ఒక్కడే రవే తండ్రి అంటే వేరే పేరు ఎవరికి పెట్టొద్దు, నేను నీ దేవుడిని, నీ తండ్రిని నేను అని. కాబట్టి మనందరికీ తండ్రి దేవుడు ఒక్కడే, ఆయన ఒక్కడే దేవుడు. క్రైస్తవుడు ముగ్గురు దేవుడు కాదు, 3 పేర్లు కలిసి ఒక దేవుడు కాదు. దేవుడు ఒక్కడే, ఆయన తండ్రి. తండ్రి దేవుడు. యేసుక్రీస్తు దేవత్వం కలిగిన వాడే, నిత్యత్వంలో వాడే, దేవునితో సృష్టిలో ఏకీభవించిన వాడే. కానీ మనకు ప్రభువుగా నియమించబడ్డాడు. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు పేరు చెప్పాడు పరిశుద్ధాత్మ. మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి యేసుక్రీస్తుకు తండ్రి ఉన్నాడు, యేసుక్రీస్తుకు దేవుడు ఉన్నాడు. ఎఫెసీ 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు అని తండ్రి ఉన్నాడు. 2 ఎఫెసీ 1:19 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి ఆయన కూడా దేవుడే. అందరికీ తండ్రి అయిన వాడు కృష్ణ భగవానుడు కూడా తండ్రి. అందరికీ దేవుడైన వాడు కృష్ణ భగవానుడు కూడా దేవుడే. కాబట్టి నా మనం మీరు జాగ్రత్తగా ఆలకించితే ఆరాధనకు పాత్రుడు దేవుడు ఒక్కడే. ఆరాధనకు పాత్రుడైన వాడు దేవుడు తండ్రి, ఆయన తండ్రి ఆరాధనకు పాత్రుడు. క్రైస్తవులు తండ్రిని ఆరాధన చేయలే కానీ యేసుక్రీస్తు వారిని ఆరాధన చేయడానికి ఏర్పాటు అనుమతించబడిన వారు కాదు, అలాగూ ఆదేశించబడిన వారు కాదు. నీకెవడో అలాంటి ఆదేశం ఇవ్వలేదు. మరి క్రీస్తుని ఏం చేయాలంటావు? ఆగు కాసేపు ఆరాధన చేసిన దగ్గర నుంచి అక్కడ ఆఫర్కి వెళ్ళిపోతాం. క్రీస్తుకి ఏం చేయాలో పరమానంద దేవుడు నిర్ణయిస్తాడో ఆ నిర్ణయించిన లోపు నువ్వు అంగీకరించావు కదా. నేను కన్నా తండ్రిని తండ్రి అంటాను. నేను దేవుడు తండ్రి మీ తండ్రి
ఆయన తండ్రి అని దేవుడు, నీకు తండ్రి అని దేవుడు కాదు. ఆత్మల గురించి హెబ్రీ 10 అధ్యాయం ఎందుకు వచ్చింది సార్ నీతో గంధం చూపిస్తపోతాను నాకంతా. హెబ్రీ 12 అధ్యాయం నాకు ఒక ఆయుధం నా చేతిలో ఏదాన్ని కట్ చేసేస్తాను ఫీల్ ఉంటుంది. 12 అధ్యాయం హెబ్రీ రాసిన పత్రికలో 9వ వచనం నుండి. మరియు శరీర సంబంధమైన తండ్రులు మనకి శిక్షకులైంది. అది ఆ సంగతి కూడా చెప్పాడు. నీ గొడవ కూడా వచ్చింది అక్కడికి. వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి భయపడుకోవాలి కదా. ఆత్మలకు తండ్రి నీ శరీరానికి తండ్రి, నీకే తండ్రి, నాకు తండ్రి కాదు. నీ పక్కన కూర్చున్నానికి తండ్రి కాదు, అందరికి తండ్రి. ఈయన నేను చెప్పి నీకు అర్థమైందా? ఆయన అందరికి తండ్రి. అదే మరి నీ పక్కన కూర్చున్నానికి ఆయన తండ్రి కాదు, నీకే తండ్రి. అయినా అందరికి తండ్రి అయిన దేవుడు, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. గొడవ చూపిందా? అది కథ. తెగిపోతుంది బయట. ఇది బయట కట్టి అదే. అందువల్ల జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. కృపణేసుకు మనం ఏం చేయాలి? క్రీస్తుని మనకేం చేశాడు? దేవుడిగా చేశాడా? క్రీస్తుని మనకు దేవుడిగా చేశాడా? ప్రభువుగా చేశాడు. ప్రభువుని మనం ఏం చేయాలి? అది గ్రంథం చెప్పని సంగతి. ప్రభువుని మనం ఏం చేయాలి? మీరు ఏం చేశారు ప్రభుని? అదొక ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. కరెక్ట్. ఇంకేం అసలు మీరు ఏం చేయాలి? ప్రభుని చేయాల్సిన కార్యక్రమం ఏంటి? మొదటి పేతురు గ్రంథం ఉంది, లేని పని గొడవ. మొదటి పేతురు 3వ అధ్యాయంలో గ్రంథం చెప్పేది సమస్య కార్యక్రమాలు తేటగా ఉంటాయి. ఇబ్బంది ఉండదు. మనుషులు ఎవరిని ఆయన కన్ఫ్యూజ్ చేయడు. మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. 3వ అధ్యాయంలో 16వ వచనం. నిర్మలమైన మనస్సాక్షి కలవారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో భయంతో ఎల్లప్పుడూ సమాధానం చెప్పుడు సిద్ధంగా ఉండి మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. నాకు ఆరాధన చేయండి. క్రీస్తు ప్రభుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. దేవత్వంలో క్రీస్తు ప్రభు యొక్క స్థానం నీ హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించబట్టు చాలా ప్రాముఖ్యంగా వస్తున్నాయి. క్రీస్తు ప్రభుకి ఏం చేయాలో నీకు తెలియపోయా. ఆరాధన ఎవరికి చేయాలో తెలియపోయా. క్రైస్తవ జీవితం అయిపోయింది. ఇది న్యాయమా? మీ హృదయంలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. నా హృదయంలో ప్రతిష్ఠించుకోండి. నా ప్రభు ఆయన నాకు తెలుసు కాబట్టి క్రీస్తు ప్రభుడు ఏం చేయాలో నాకు తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేశాను. మీకు ఎక్కడ పెట్టాలో తెలియదు కదా. క్రీస్తు ప్రభుడు కాలకం పెట్టి తొక్కేవాడు కూడా ఉన్నారు. గ్రంథం చెప్పుద్దాం అంటే ఏం చెప్పడం. క్రీస్తు ప్రభుడు కాలకం పెట్టి తొక్కేవాళ్ళు ఉన్నారు. ఈ జనాలు ఎంతమందిగా నాకు తెలియదు వాస్తవానికి. కొంతమందిని కరెక్ట్కుంటారు గ్యారెంటీ. క్రీస్తు ప్రభుని ఏం చేయాలని దేవుడు చెప్పాడు. నేను ప్రభువుగా క్రీస్తుగా నియమించాను. మీరేం చేయాలి? హృదయంలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోవాలి. అది దేవుని యొక్క ఆజ్ఞ. హృదయంలో క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. సాంక్టిఫై హిమ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ప్రత్యేకమైన స్థానం ఇవ్వండి. ఆయన ఆధ్వర్యంలో అదుపులో నడవండి. ప్రతిష్ఠించుకోండి అంటే సాంక్టిఫై హిమ్ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఆయనకు ప్రత్యేకమైన స్థానం కల్పించి ఇవ్వండి. ప్రతిష్ఠించుకోండి. హృదయంలో ప్రత్యేకమైన స్థానం కల్పించుకోమంటే నువ్వేం చేస్తావంటే, నేను కుక్క 4 సాధ్యం అనుకో చెడు కారుతుంటుంది. కానీ చెడు కారుతూ ఉంటుంది. నేను ఎక్కడ పెట్టుకుంటాను? 4 మీద పెట్టుకుంటాను. క్రీస్తు కూడా అంటాను. నేను 4 మీద పెట్టుకుంటాను, అంతకంటే ఎక్కువ పెట్టుకోలేను అనే మా మనుషులు ఎంతమంది తెలిసి ప్రభు 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 అనేవాళ్ళు ఎంతమంది ఇక్కడ 4 మీద పెట్టుకునేవాళ్ళు. హృదయంలో ప్రతిష్ఠించుకుంటే సంగతి తెలియదు. వాస్తవానికి ఆయన హృదయంలో ప్రతిష్ఠించుకుంటామంటే
దాని అర్థం ఏంటో గ్రంథం తానే చెప్తాడు, ప్రభు అనేసి మాట్లాడతాడు. నా హృదయంలో ప్రతిష్ఠించుకోమంటే అరే నేను దాని అర్థం నీకు తెలిసిందా అని అడిగాడు. అడిగితే తెలియదు చెప్పానండి ఏనాడు. హృదయంలో క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోవడం, దేవత్వంలో క్రీస్తు ప్రభు యొక్క స్థానం మనుషుల్లో హృదయంలో ప్రభుగా ప్రతిష్ఠించుకోవటం, నాలుగు మీద పెట్టుకోవటం కాదు. మత్తయి సువార్త 7:21 ప్రభువా ప్రభు అని పిలిచి కరెక్ట్. అది సమాచారం. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యం ప్రవేశించదురా. ఊరికే నోటితో సొల్లుగా ప్రభు ప్రభు అంటే ఎందుకు? ఎవడు పెరగమన్నా నిన్ను అని. ఇప్పుడు నేను అన్నమాట మీకు అర్థమైందా? ఎంతమంది హృదయాల్లో క్రీస్తు ప్రభుగా ప్రతిష్ఠించబడ్డాడో ఆయన ఎక్కడో పడేశారు అంతే. యేసు ప్రభుని మేము ఆరాధన చెప్పితే అలాగే దొరుకుతూ ఉంటాడు. ఆరాధన చేయడం లేదు, ఆరాధన నాకు చేయండి అని దేవుడు చెప్పాడు. తండ్రికి ఆరాధన చేస్తారు క్రైస్తవులు. క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకుంటారు ప్రభుగా ప్రతిష్ఠించుకుంటే ఆయన శాసించే శాసనాలు మనుషులకు శాసనాలు అయిపోతాయి. ప్రత్యేకించి కొత్త నిబంధనలో ప్రత్యేకమైన ప్రయోగం ఉంది. చదువుతాం, దాన్ని కూడా వెళ్తాం మెల్లంగా. ప్రస్తుతం హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించుకోమంటే ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు ప్రభు అనే కాడికి వచ్చాడు. నేను 4 మీద పెట్టుకున్నాను యేసు ప్రభుని అన్నాడు. వాళ్ళు 4 మీద పెట్టుకోమని ఏమైనా చెప్పానంటరా నీకు? ఎక్కడ పెట్టుకోమన్నాను? హృదయంలో ప్రతిష్ఠించుకో, ప్రత్యేకమైన స్థానం. సాంక్టిఫై హిమ్ ఇన్ యువర్ హార్ట్. పరిశుద్ధపరచబడిన స్థానాన్ని ప్రభువుని యేసుని నీ హృదయంలో అనుగ్రహించు. సాంక్టిఫై హిమ్. 4 మీద పెట్టుకోవడానికి కాదు నాయన ఉద్దేశించింది, ప్రభు అంటానికి కాదు. వాస్తవానికి అర్థం ఏంటంటే లూకాసు వార్త 6:46 ప్రభువును హృదయంలో ప్రతిష్ఠించుకోమంటే ఏం చేయదు, దానికి రిజల్ట్ ఏంటంటే చెప్తాడు ప్రత్యేకించి. అది అసలు గొడవ అది. నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ఎందుకో పిలుస్తావు సోజా అన్నాడు. అదే నేను చెప్పిన మాట ప్రకారం చేయడు. నేను ఏం చెప్పాను? భూమి మీద ధనం పుచ్చుకోవద్దు అన్నాను. లక్ష్య పెట్టారా? ప్రభు అంటే మనుషుల్లో భూమి మీద ధనం పుచ్చుకోవద్దని చెప్పాను కదా. కూర్చుకుంటే మాట్లాడుతుంటావు. నన్ను ప్రభు అంటాడు. ఎవరన్నా నేను అన్నాడు. కాబట్టి క్రీస్తు శాసిస్తాడు. భూమి మీద ధనం కూర్చుకోవద్దు అన్నాడు. అంతే, కూర్చుకోవద్దు అంటే కూర్చుకోవద్దు. ప్రభు అని చెప్తే అర్థం అది. హృదయంలో ప్రతిష్ఠించబడి వాళ్ళు ఏం చేస్తుందంటే కూర్చుకోవద్దు అంటే నోరు మూసుకొని కూర్చుకోండి మానే. నువ్వు చెప్పాక నేను అంతే సంగతి. గ్రంథంలో ఒక విచిత్రమైన జనం ఉన్నారు. గ్రంథంలో ఆ జనాన్ని చూస్తే దేవుడు బహుగా ఇష్టపడి మీకు తెలియజేశాను. వాటి ద్వారా ఒక పాఠం భూమి మీద జున్న నరులకు నేర్పించాలని ఉద్దేశం కలిపి 35 రేఖాబీర్ సమితి 35 వాళ్ళ సమితి రాయబడి ఉంది. రేఖాబు అనే ఒక అతను ఉన్నాడు. రేఖాబు అనే అతను అజాతి నాయకుడు, ఒక తెగవాడు. ఆ తెగవాడు వాడు పిల్లలు చెప్పాడంట, నాయన రే మనకి పొలాలు ఉండకూడదురా, ద్రాక్ష తోటలు వేసుకోవద్దు, ఇల్లు కట్టుకోవద్దు, ఆస్తి సంపాదించుకోవద్దు అదంతా. ఎవరు? ఒక మనిషి రేఖాబు. ఆస్తి సంపాదించుకోవద్దు, పొలాలు ఉంచుకోవద్దు, ద్రాక్ష తోటలు వేసుకోవద్దు, ద్రాక్ష తానే వద్దన్నాడంట. చదువుతా మాటలో 5వ వచనం నుండి. నేను రేఖాబు ఎదుట ద్రాక్షారసంతో నిండిన పాత్రలను గిన్నెలను పెట్టి
ద్రాక్షారసము త్రాగుడని వారితో చెప్పగా వారు మా పితరుడకు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడునూ ద్రాక్షారసము త్రాగకూడదు కనుక మేము ద్రాక్షారసము త్రాగము మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు ద్రాక్ష తోట నాటవద్దు అది మీరు చేయకూడదు మీరు పరవాసము చే దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములలో అసలు మాకు ఆజ్ఞాపించారు. యోహానాను చెప్పాడు మాకు ఇరిమియా గారు తీసుకెళ్ళి ప్రవక్త రేకాబీల్ని యెహోవా మందిరం లోపల ప్రత్యేకమైన స్థలాన్ని తీసుకెళ్ళి రాజులు ఉంచే స్థలంలో పెట్టేసి ద్రాక్షరసం పోసి అరే బాబు ద్రాక్షరసం తాగట్టు అన్నదంట. ఎవరిని? రేకాబీల్. ఎవరన్నాడు? ప్రవక్త ఇర్మియా. తాగండి ద్రాక్షరసం అన్నదంట. ముఖమాటం కోసం తాగదలుచుకోవాలా చెప్పేసారా మీరు ద్రాక్షరసం తాగకూడదా అన్నట్టు. ఎందుకు తాగకూడదు? అభినవాడు చెప్పాడు, మా తెగ నాయకుడు చెప్పాడు. ఏమన్నాడు? ఏం చెప్పాడంటే మేము ద్రాక్షరసం తాగకూడదని, ద్రాక్ష తోటలు వేసుకోకూడదని, సేద్యం చేయకూడదని, ఇల్లు కట్టుకోవద్దని, గుడారాలో నివాసం చేయమన్నాడు. ఏం పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కానీ మేము గుడారాలు ఎందుకుంటున్నామంటే రేఖాబు చెప్పిన మాటను బట్టి అతను మేము హృదయంలో ప్రతిష్ఠించుకున్నాం. అది విశేషం. అట్లా ప్రతిష్ఠించుకోవటం అంటే అర్థం. అది రేఖాబు యొక్క మాటలను వారు తమ హృదయంలో ప్రతిష్ఠించుకున్నారు. పరమాత్ముడు ఏం చెప్తున్నాడంటే రేఖాబీలు తమ అభినవాబు యొక్క మాటలను హృదయంలో ఎలా ప్రతిష్ఠించుకున్నారో మీరు అలాగూ క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకోండి. కాబట్టి మీరు ఏం చెప్పాడు మొట్టమొదట? మీరు ఇల్లు కట్టుకోవద్దు, ఇల్లు కూడా కట్టుకోవద్దు అన్నాడు. ధనం కొడుకు ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు పక్కన గోడని దార వేసుకున్నాడు. అరే ఏంటో దారాలో ఉంటున్నా పిచ్చాడా పనికిరామో ఇల్లు కట్టుకోవచ్చు కదా అంటే మేమంతా ఇల్లు కట్టుకునే టైప్ కాదు మాది. ఏమంటే మా హృదయంలో ప్రతిష్ఠించబడిన రేఖాబు ఉన్నాడు ఇక్కడ. అది ప్రతిష్ఠించుకోవటం అంటే ఆయన మాటల ప్రకారం జీవితం కొనసాగించండి అని పరమదేవుడు ఆదేశించితే ఎవరు లక్ష్య పట్ల ఆరాధన చేస్తాడండి. పోయి చెప్పిన పని చేయి మర్యాద కోసం ఖచ్చితంగా చెప్పేశాడు. హృదయంలో క్రీస్తుని ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. గుండెను ధనం కూర్చుకోవద్దంటే నోరు మూసుకొని మానేసాయి. నేను చెప్పిన మాట ప్రకారం చేయకపోతే ప్రభు అంటే ఎందుకు అనవసరంగా? కాబట్టి ప్రభు అనేవాడు హృదయంలో ప్రతిష్ఠించబడిన వాడై రేఖాబీలు తన కుటుంబపు యజమాన్ని అభిదాబుని ఎంతగా గౌరవించి ఘనపరిచారు, హృదయంలో ప్రతిష్ఠిత మాటలు ప్రతిష్ఠించుకున్నారో అలాగనే పరమ దేవుడు అంటున్నాడు క్రీస్తుని మీ హృదయంలో ప్రతిష్ఠించుకోండి. ఆస్తి సంపాదించుకోవా? లేదండి. ఎందుకంటే పద్మం సంపాదించుకుంటుంటే నువ్వేంటా? అందరూ వేరే సంగతి. మా యజమానుడు చెప్పిన సమాచారం అనగలిగిన విశ్వాసం ఎవరికొంది క్రైస్తవుల రోజున? అది క్రైస్తవులా? హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకోవడం ఈయన తీసుకొని ఖాళీ చేసి ఇసులు బయట దొక్కుతుంది. ఆయన అక్కడ లేకపోయా ఆరాధన చేస్తాడంటే ఈయన పోయి ఎవరిని ఆరాధన చేస్తాడు? ఎవరు చేయొద్దంటే ఆరాధన చేస్తాడంట. మీ హృదయంలో కృష్ణ ప్రభుగా ప్రతిష్ఠించుకోండి అంటే ఆయన చెప్పిన మాటే చేయండి. చెప్పిన మాట మీ కొరకు భూమి మీద ధనం కూర్చుకోవద్దు. సలాం. అలాగే ధనవంతుడు ప్రయాసపడద్దు. సలాం. అలాగే ఏం చెప్తాడో దానికి సలాం కట్టేసి అలాగే జీవితం జీవించడం అనేది అవసరమైన సమాచారం. హృదయంలో ప్రభుని ప్రతిష్ఠించుకోండి అంటే 4 మీద పెడిన ఎప్పుడు నేను ప్రభు అంటుంటాడు. ఇక చెప్పిన మాట ఎప్పుడు విండో? చెప్పిన మాట విన్నవాడు ప్రభుని ప్రతిష్ఠించిన దేవుడు ఏం చెప్పాడో సంగతి విన్నావా? నేను క్రీస్తులో ప్రభుగా ప్రతిష్ఠించాను, నిన్ను హృదయంలో ప్రతిష్ఠించకపోయాను సమాచారం. నాకున్న ఉన్నత స్థానాన్ని క్రీస్తు ప్రభుకి ఇచ్చాను ఆయన బిడ్డైన కారణాన. మనుషులు విమోచించడానికి నాకు మార్గాన్ని సరళం చేశాడు ప్రభువుని యేసు. ఆయన బిడ్డ లేకపోతే మిమ్మల్ని నేను క్షమించే అవకాశం ఉండేది కాదు.
మిమ్మల్ని రక్షించడానికి నాకు మార్గం లేదు. ఆ మార్గాన్ని సరళ సుగమం చేసిన కూడా క్రీస్తు దక్కబడి నా కోసం నా మార్గాన్ని సుగమం చేసిన కారణాల క్రీస్తు నేనేం చేశానంటే నాకున్న ఉన్నత స్థానాన్ని ఇచ్చాను. అది నా తర్వాత స్థానం, అది కుడిపార్శ్వం అంటే నెక్స్ట్ మీ నా తర్వాత స్థానం, అది నా తర్వాత స్థానాన్ని ఆయనకి ఇచ్చాను. నువ్వేం చేయమంటే నువ్వు ఆయన రక్తాన్ని రక్షించబడాలని నువ్వేం చేయాలంటే నీ హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. ఆయన్ని క్రీస్తుని హృదయంలో ప్రతిష్ఠించుకోండి. కానీ ప్రభుని కాలక్షేపం చేసేస్తాడు ఈయన చెప్పేస్తాడు. ప్రభుగా ప్రతిష్ఠించుకునేవాడు నిలువెచ్చని జీవితానికి దిగజారడు. నిలువెచ్చని జీవితానికి దిగజారడు. నిలువెచ్చని జీవితం అంటే నేను వేరుగా చెప్పాల్సిన అవసరం ఉందా? అవసరం లేదు. మనుషులు ఫైర్లో ఉండాలి, అగ్నిగా మండుతుండాలి. వాస్తవానికి క్రీస్తు ప్రభు కోసం ఆన్ ఫైర్. అలాగే మండుతుందని చెప్పాడు ప్రత్యేకించి. అంతేగాని చల్లగా వెచ్చగా ఉండొద్దు, చల్లగానే వెచ్చగానే ఉండొద్దు. అంటే 4 రోజులు పోయిన తర్వాత 2 రోజులుగా మేము ప్రతిదినం ఆరాధనకు వస్తే వచ్చాడు, లేకపోతే ముడుచుకున్నాడు. ఏం రాలేదంటే ఏదో పని ఉందయ్యా, ఆయన కొంచెం 400 రూపాయలు వస్తాయి అంటే అందుకని పోయాను. 400 రూపాయలు కూలిస్తానంటే పోయాను అన్నాడు. లేకపోతే బస్సులో ఉండే పరిస్థితి ఎలా ఉండదు. ఏం రాలేదంటే అర్జెంటుగా బంధువులు వచ్చారండి దూరదేశం నుంచి అన్నాడు. నిలువెచ్చని జీవితం. క్రీస్తు ప్రభు ప్రతిష్ఠించిన స్థలంలో ఉండాలా, బయటికి వెళ్ళిపోయాడు ఉండలేక. ఈ నీచపు స్థితిని సహించలేక బయటికి వెళ్ళిపోయాడు. ఆయనకంటే ఎక్కువైంది నీకేదో ఉంది ప్రత్యేకమైంది, దాన్ని అలా సహించలేడు ప్రభు అనేసి. ఆయనకు ప్రధానమైన స్థానం, ప్రాముఖ్యమైన స్థానం ఆయనకి హృదయంలో అనుగ్రహించాల్సిన అవసరం. దేవుడు అలా ఆజ్ఞాపించాడు, క్రీస్తు ప్రభువును నువ్వు అలా గౌరవించు అనేసాడు. ఏదైనా చిన్న వంక జరిగితే దానికోసం ఒక వంక పెట్టుకొని నిలువెచ్చని బతికే వాడు నీ క్రీస్తు ప్రభువు నీ హృదయం ప్రతిష్ఠించమని ప్రభు అంటాడు. బయటకు వెళ్ళిపోతాడు, ఉండలేక బయటకు వెళ్ళిపోతుంటాడు. ఉండలేని పరిస్థితి కల్పిస్తూ ప్రభు నేర్చుకో. కాబట్టి 3వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 20 సమాచారం. బయటకు ఉండలేదు, లోపల ఉండలేక బయటకు వెళ్ళిపోయాడంట. ఏం చేశాడు? ఏం చేయొద్దని చెప్పి అటు చేయడం మొదలెట్టాడు. ఏం చేయాలని మొదలెట్టాడంటే ధన సంపాదన వద్దురా అంటే నేను ధనం సంపాదించుకుని ధనవంతుడు అని చెప్తాను మొదలెట్టాడు. 17వ వచనం నుండి ఏమి చేయొద్దంటే చేయటం మొదలెట్టేసి నిలువెచ్చని స్థితికి దిగజారు. ఎలా ఉంటుంది ప్రభు లోపల? 17వ వచనం నుండి 3వ అధ్యాయం. నీవు దౌర్భాగ్యుడు, దరిద్రుడవును, గుడ్డివాడు, నేను ధనవంతుడును, ధనవంతుడు చేసుకుంటున్నాను, నాకేం కొలవంటున్నాను. వద్దు అంటే నేను ధనవంతుడు చేసుకుని నాకేం కొలవండి. వద్దు అంటే నేను ధనవంతుడు చేసుకుని నేను నాకేం కొలవంటాను. వద్దనే పని చేస్తే కృష్ణ బాబు హృదయం ప్రతిష్ఠించబడి ప్రభు అంటాడు. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఏం జరిగింది? నీవు ధనవంతుడు చేసుకున్నట్లు అగ్నిలో చెప్పేసే సంగతి చెప్పేసరి వచ్చిన తర్వాత సమాచారం చెప్పేసి, ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. లోన్ ఉండలేక బయటకు వచ్చేసాడు. ఎందుకంటే నీకు ఆయనకంటే ప్రధానమైన వాళ్ళు లోపల ప్రవేశించారు. ప్రాధాన్యతలు మారిపోయాయి. కృష్ణ బాబు గారి ప్రాధాన్యత ఏదో ఒకటి ప్రాధాన్యత లోపలికి వచ్చింది. శరీర సంబంధమైన, మానసికమైన, బంధు సంబంధమైన, దాని సంబంధించి లోక సంబంధమైన ఏదో ఒకటి ప్రాధాన్యత లోపలికి వచ్చేటప్పటికి లోపల ఉండలేకపోతే నేను ఉండలేను రా ఈ పరిస్థితిలో బయటకు వచ్చేసాను. బయటకు వస్తే కట్టాడు. నాకు తెలిసిపోయా ఇంకెవరు కడతారు దీన్ని, నువ్వే కదా, ఆరు కాసేపు ఏంది తొందరపడుతున్నావు, నీకంటే ప్రాముఖ్యమైన వాళ్ళు ఉన్న వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయని ముందు. అది జవాబు. ఏ హృదయంలో ప్రతిష్ఠించిన ప్రభువా, ఆయనకంటే పెద్ద ప్రాముఖ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ముందు అకామిడేషన్ ఏర్పాటు చేయాలంట. ఏర్పాటు చేసినాక నేను పిలుస్తానులే అంట. అదే నా స్థానం కంటే నేను ఆకు కాసేపు నువ్వు అంత తొందర పెడితే కుదరదు, మర్యాద ఉండదు, కింద పడే కాలుతో దొక్కుతాను అన్నాడు. అంత సంగతి వార్నింగ్ ఖచ్చితంగా ఇచ్చేసాడన్నమాట. నువ్వు జాగ్రత్త, నువ్వు తొందర పెడితే వీలు ఉండలేను. అంతా సర్దుకొని మా కుడైన వాళ్ళు పోను వాడికి వీడికి సమాధానం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏదన్నా కొంచెం ప్లేస్ నుంచి ఆలోచన చేస్తాను. అరే నాదే స్థానం వాళ్ళకి తక్కువ వాళ్ళకి ఇస్తానంటే మర్యాద ఉండదు, కింద పడేసి కాలుతో దొక్కుతానన్నాడంటే సమాచారం అన్నమాట. వాస్తవం. ఎంతమంది దొక్కారు ఇక్కడ? హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకోండి అని చెప్తే కాలుకం దొక్కే మనిషి లేరా?
ఇది ఇలా ఆరాధన చేస్తారంటే ఎవరిని ఆరాధన చేస్తారో తెలియదు నాకు అర్థం. ఇట్లుండగా 26వ వచనం, ఇట్లుండగా 29వ వచనం, ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడటకు సాధనమైన ఏం చెప్పాడన్నమాట, నువ్వు తొందర పెడితే నేను తొందర పెట్టావు, నేను బుద్ధిపడిన ప్రార్థన చేసేస్తానని చెప్పాడంట. నా స్థానం ఏంట్రా ఇతరులకు ఇస్తానంటున్నావు అని అడిగాడు ఆయన. ఆ మాటలు అడిగావా, కాళ్ళ కింద తొక్కుతా నిన్ను అన్నాడు అన్నమాట. ఇతరులకు నీకు సపోర్టియా, వాళ్ళకి నీకు పోటీయా, నాకు పనులు ఉంటాయి, ప్రాముఖ్యమైన పనులు ఉంటాయి, బంధువులు ఉంటారు, ప్రాముఖ్య ఆచారం రావు, నాకు లాభసాధ్యమైన కార్యాలు ఉంటాయి, వాళ్ళు వదిలిపెట్టి నిన్నా అనేటప్పటికీ ఆయన నోరు ఇంకెక్కువ మాట్లాడాలంటే కాళ్ళకి ఎంత తొక్కుతానని చెప్పేసి తొక్కుతున్నాడు అంటూ. ఇట్లుండగా దేవుడి కుమారుని పాదములతో తెచ్చి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన రక్తమును అపవిత్రమైనది గెలిచి కృపకు మూలమైన ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువ పాత్రలు నీకు తెలుసు అని చెప్పాడు. హృదయంలో ప్రతిష్ఠించుకుంటే కాళ్ళ కింద దొక్కే సంగతి ఏంటి, బుద్ధిపూర్వకంగా పాపం చేసే ప్రతి దౌర్భాగ్యుడు కృష్ణబాబును కాళ్ళతో తొక్కుతున్నాడు. హృదయంలో ప్రత్యేకించి స్థలం ఇచ్చి ప్రతిష్ఠించబడవలసిన స్థలంలో ఆయన నెట్టేసేంతగా పరిస్థితులు వేరే వాళ్ళకి చోటు ఇచ్చేటప్పుడు ఉండలేక బయటకు వచ్చేస్తాడు. వాళ్ళందరూ సర్దినాక ఆయనకి ఇస్తాడు ఆ స్థలం. నువ్వు ప్రతి ప్రభుదినాన్ని చేసే పని అలాంటిదేనా, లేదు నీ జీవన శైలిలో జీవించే విధానం పద్ధతి అలాంటిదేనా, అవునా కాదా? ఎవరికి ప్రాముఖ్యత, కృష్ణబాబుకా అని కానీ ఇంకెవరికైనా? ఈ లోకానికి, ఆదాయానికి, మా బంధుత్వానికి, దానికి దీనికి అందరికీ ఖర్చు పెట్టి మిగిలిన కులానికి రయ్యా అంటే నేను వస్తానంటరా అంటే నేను వస్తా, రాకపోతే కాళ్ళ కింద నిగ్గత అన్నాడు అన్నమాట. బుద్ధిపూర్వకంగా పాపం చేసేవాడు కృష్ణబాబును కాళ్ళతో తొక్కుతున్నాడు. కాళ్ళతో తొక్కుతుంటే ఎవరికి తెలియలా, రహస్యంగా జరిగే కార్యక్రమం. బుద్ధిపూర్వకంగా తాను పాపం చేస్తుంటే కాళ్ళ కింద పెట్టి తొక్కేస్తున్నాడు ప్రభు. హృదయంలో ప్రతిష్ఠించబడు ప్రభు కాళ్ళ కిందకి వచ్చేదంటే అన్నమాట, నువ్వు బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు అన్నమాట. మళ్ళీ పర్లోక దేవుని దగ్గర నుంచి వస్తున్నాం, ఏంట్రా నా కుమార్ని పాదాలతో దొక్కుతున్నావు అన్నాడు. పాదాలతో దొక్కుతున్నానయ్యా, కొంచెం అది మర్యాద అనుకో, ఇంకెవరు తెలియట్లా, రహస్యంగా జరిగే కార్యక్రమం అది, జాగ్రత్త. నేను సిలివేస్తాను, నేను మళ్ళీ పైగా అవమానం బాహాటంగా చేస్తాను. ఇప్పుడు రహస్యంగా చేస్తున్న అవమానం ఇది, మళ్ళీ సిలివేస్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకొని చెప్పిన వార్నింగ్ ఇచ్చేసాడు. ఫిబ్రవరి 6వ అధ్యాయం. అందువల్ల దేవత్వము అనే ఈ దేవత్వంలో క్రీస్తు యొక్క స్థానమేమి ఆరాధన పొందే స్థానం కాదు, ప్రభువులు హృదయంలో ప్రతిష్ఠించుకునే స్థానం, ప్రతిష్ఠించబడే స్థానం. ఆయనకు దాన్ని సమర్పించండి వరమంది కోరుకొని నన్ను ఆరాధించండి, ఆయనకు హృదయంలో ప్రతిష్ఠించబడే స్థానం ఏమంటే అది కూడా ఏదో చేయకూడదు చేస్తుంటాడంట, ఆరాధన చేస్తాడండి నాయస్ బాబుతో భక్తుడు. ఆ 4వ వచనం, ఒకసారి వెలిగింపబడిన తర్వాత సంబంధమైన వరమును రుచి చూచి పాడుపడి దేవుడి దివ్యవాక్యము రాబోయే సంబంధం శక్తి ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుడు మరోసారి వేస్తూ బహార్యంగా అవమానం చేస్తున్నాడు. కాళ్ళ కింద తప్పితే అవి వెలుగుంటే రహస్యంగా అవమానం జరుగుతుంది. నువ్వు పాపం చేస్తుంటే కృష్ణ వారికి రహస్యమైన అవమానం జరుగుతుంది. నువ్వు తప్పిపోతే బాహటమైన అవమానం జరుగుతుంది. శిలువ మీద హృదయంలో ప్రతిష్ఠించబడి శిలువ మీదకి వెళ్ళాడు, హృదయంలో ప్రతిష్ఠించబడినాడు కాళ్ళ కిందకు వచ్చాడు, హృదయంలో ప్రతిష్ఠించాడు ఉండలేక బయటకు వచ్చేసాడు, హృదయంలో ప్రతిష్ఠించబడి నోట్లో కారుతున్నాడు ప్రభు అని. ఇదే భక్తి, ఇది క్రైస్తవ్యం. మీరు క్రైస్తవ్యం మీద పేరు పెట్టి జీవితాన్ని కొనసాగించా కృష్ణుడికి ఏం చేయాలో తెలియకుండా జీవించి దేవత్వం ఎదిగిన సమాచారమా. వాస్తవానికి చిన్న బ్రేక్, మళ్ళీ వస్తాను.